అల్లం పచ్చడి చేస్తున్నాను. చూడండి. కరివేపాకు, ఎండుమిరకాయలు 10-15 దాకా వేసుకోవాలా. 15 మీ కారాన్ని బట్టి 10-15 దాకా వేసుకోవాలా. మినప్పప్పు, వేసుకొని కొంచెంసేపు 2 నిమిషాలు నానబెట్టుకోండి. ఇలాగా ఫ్రై అయిపోయాక అల్లం వేడి తగ్గిపోయింది. ఇందులోనే వేసేసాను అన్నీ. ఇప్పుడు చింతపండు కూడా వేసేస్తున్నానండి. నూనెతో పాటు వేసేస్తున్నాను. ఇందులో అల్లం అన్నీ తీసుకున్నాం కదండి. ఎలాగా మనం వాటర్ వేస్తాం కదండి. ఈ నూనె అది ఉంది కదా, ఇందులో పోసుకున్నాను వాటరు. ఎలాగా సపరేట్గా మేము వాటర్ వేస్తాం కాబట్టి ఈ పెనంలోనే ఉన్న నూనె, పప్పులు ఏమైనా ఉన్నా మనకు వచ్చేస్తాయి ఈ వాటర్తో పాటు. ఓకేనండి. మిక్సీ అయిపోయింది, పచ్చడి అయిపోయింది. తీసేస్తున్నాను. పావు కేజీ అల్లానికి, పావు కేజీ బెల్లానికి, మీకు చూపించిన చింతపండుకి ఇంత పచ్చడి అయిపోయింది.